హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మీకు మీ దగ్గర ఉన్న ఆండ్రాయిడ్ వర్షన్ ఎలా చేంజ్ చేయాలి అంటే లేటెస్ట్గా వచ్చిన నోవట్ ఆండ్రాయిడ్ వర్షన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. సో అందుకని మీరు ఒక యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసమని ప్లే స్టోర్లో ఆ యాప్ అవైలబుల్ ఉంది. కాబట్టి ప్లే స్టోర్లోకి వెళ్ళి సెర్చ్ బార్లో మనకు కావాల్సిన నోవట్ కదండి, నోవట్ బీటా అని ప్రెస్ చేయగానే ఇక్కడ చూసారు కదా, ఫస్ట్ లింక్ వచ్చింది కదా, నోవట్ యూఐ ఫర్ ఆండ్రాయిడ్ బీటా అని. దాన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను. ఓకే, ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఇలా ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఉంటుంది. దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే చూడండి, ఇక్కడ స్టార్ట్ బటన్ ఉంటుంది పైన. ఇక్కడ చూడండి, స్టార్ట్ బటన్ ఉంటుంది. ఇక్కడ ప్రెస్ చేయండి. ఏమంటే మీకు నోవట్ వర్షన్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. కావాలంటే మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. చూడండి, చూస్తున్నారు కదా మీరు, అచ్చం నోవట్ వర్షన్ ఎలా ఉంటుందో అలా మీ మొబైల్ మారిపోతుంది. అయితే కిట్ క్యాట్ అండ్ జెల్లీ బీన్, మార్ష్మెలో, లాలీపాప్ ఉన్న వర్షన్స్ అన్నిటిని మీరు లేటెస్ట్గా వచ్చిన నోవట్ లోకి మార్చుకోవచ్చు. ఇక్కడ ఫోన్ స్టేటస్ లోకి వెళ్తే చూసారు కదా, వర్షన్ ఆండ్రాయిడ్ ఇక్కడ చూడండి, వర్షన్ ఆండ్రాయిడ్ 7.1.1 కదా, ఇలా వస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఇది మామూలుగా ఎలా ఉంటుందంటే మీది జనరల్, నాది 4.4.4 అంటే కిట్ క్యాట్ వర్షన్ పైన ఒక లేయర్ లాగా ఇది ఉంటుంది. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ వర్షన్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ట్యాప్ చేస్తున్నారు కదా, అయితే ఇక్కడ ఏం చూపించట్లేదు. నేను బ్యాక్ వచ్చేస్తున్నా. చూడండి, ఇక్కడ నోటిఫికేషన్ బార్ ఎలా ఉంటుందో, చూడండి, ఇది మామూలుగా అంటే నోవట్ లో ఉండే నోటిఫికేషన్ బార్. కావాలంటే ఇంకొకసారి దీన్ని ఇలా డ్రాగ్ చేయండి. అప్పుడు నా శాంసంగ్ యూజ్ చేస్తున్నాను, శాంసంగ్ నోటిఫికేషన్ బార్ వచ్చేస్తుంది. ఇది అంటే ఒక లేయర్ మీద లేయర్ ఉంటుంది. ఇది పూర్తిగా నోవట్ వర్షన్ కాదు. మీ ఫ్రెండ్స్ కి ఇలా ప్రాంక్ కూడా చేయొచ్చు. కాకపోతే మీరు ఒక ఎక్స్పీరియన్స్ పొందుతారు. ఇలా ఉంటుంది నోవట్ అనేది, మీరు ఎక్స్పీరియన్స్ పొందుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. ఒకవేళ మీకు నచ్చలేదు అనుకోండి, అలా మళ్ళీ మీ పాత లాంచర్లోకి రావాలనుకోండి. వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే మీరు లైక్ చేయండి. అలాగే మీకు ఏమైనా ఇబ్బంది అంటే ఈ ఇన్స్టాల్ చేయడంలో ఇబ్బంది అట్లా ఏమైనా ఉంటే మీ కామెంట్ బాక్స్లో నాకు తెలపండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.